మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కేంద్రంలో దారుణ హత్యకు గురైన రసూల్ కుమారుడు ఇమాం. హత్యకు గురైన ఇమాం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మండల కేంద్రమైన చాగలమర్రిలో హత్యకు గురైన ఇమాం కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాధితుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి న్యాయవాదులతో మాట్లాడి కేసు చివరి వరకు అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరిని హత్య చేయడం పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతి చెందిన ఇమ్రాన్ కుటుంబానికి న్యాయం జరిగేలా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్లతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. హత్యలకు ఎవరూ భయపడరని ఆమె పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దాడులు, హత్యలు పెరిగిపోయాయి అన్నారు. రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వస్తామని, మేము ఇలాగే చేస్తే తట్టుకోగలరా అని ఆమె ప్రశ్నించారు. హత్య రాజకీయాలు మంచిది కాదని ఆమె హితవు పలికారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో వేలం పాటలు నిర్వహించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వేలం పాటలకు ఎవరు అనుమతి ఇచ్చారని ఆమె అడిగారు. నిందితులు బాధిత కుటుంబ సభ్యుల్లో మరికొంతమందిని చంపుతామని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై ఎస్ఐ నుండి ఎస్పీ వరకు అందరూ పోలీసు అధికారులను కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. అలాగే వేలం పాటలను అనుమతించిన హత్యకు పరోక్ష కారకులైన వారిని కూడా వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దాంట్లో పనబెట్టినారు అంటే ఒకటి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వెపన్ మళ్ళీ దొరికింది. దగ్గర ఇంటి దగ్గర, ఇంటి బయట, వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో మాట్లాడినాక నువ్వు సిలిండర్ అయిపోయినప్పుడు వాళ్ళు తీసే వెపన్ అక్కడ పెట్టి వచ్చేసినాడు. దాపెట్టి మళ్ళీ తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకొని పోయి ఈయనకు తీసుకొని పోయి ముద్దాయికి అక్కడ నుంచి తీసుకున్నప్పుడు బాబులాల్ వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళు పెట్టడానికి ఏడం లేదు పరిస్థితి. ఇప్పుడు బాబులాల్ రాజ్యమే ఇక్కడ జరుగుతుంది. అదంతా లీగల్ గా మేము చూసుకుంటాము. ఒకటి వాళ్ళని అరెస్ట్ చేశారు, వెపన్ తీసుకున్నారంటే ఇన్వెస్టిగేషన్ కి భాగంగా వాళ్ళు రిమాండ్ కి పంపించుంటారు. నేను ఎస్ఐతో మాట్లాడతాను. हल्का बोल కోడ్ వచ్చిన తర్వాత నేనేమో నా ప్రతాపం చూపిస్తాను కానీ అయినా కూడా అన్నాడు ఇదే ప్రతాపం మార్చుకుంటుంటే మేము మార్చుకుంటామని ఇది ప్రతాపం చెప్పకూడదులే. ఓ పిల్లడు వాళ్ళ తమ్ముడు చిన్న కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర పోయింటే 12 గంటలప్పుడు వీళ్ళకి అరెస్ట్ చేసినారు. అటెండ్ మటర్ కేసు పెట్టమని నిన్న ఫోన్లు చేసి చెప్తున్నాడు. లేదా ఎస్పీ చెప్తానని అంటారు. నా ఇంటి ముందర తిరిగి నా కొడుకు షార్ట్ పెట్టినానంట, ఇంకా ముగ్గురు షార్ట్ పెట్టినానంట. తగిలింది అనుకో నేనే లేపుతాను వానికి. నా భర్తకు అవసరమే ఆస్తిపోయినా కానీ ఇడిచిపెట్టాను. నా కొడుకు మీద పూర ఉన్నాడు వాడు. ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారంట. షార్ట్ పెట్టానంట. ఎవరు తప్పించుకోరు. ఇట్లా చేసిన పనులను తప్పకుండా న్యాయం చేస్తారు. మేము గమ్మునుండే మేము గచ్చిపోతాం మేడం. వాళ్ళు మా మీద ఎప్పుడు ఇది ఉంటారు. మేము అనుకుంటే వానికి ఇచ్చి పెట్టదు కుదు మేడం. వానికి ఇచ్చి పెట్టే పరిస్థితే ఉండదు మేడం. అడుగుతుంది మేము అడుగుతున్నాం కానీ మాకు ఇది నిజంగా చంపడం మొదలు పెడితే
అది ఎక్కడ కూడా ఆగదు. మీరు మొదలు పెట్టినారు, దానికి ఎండ్ మేమిస్తాము. ఈరోజు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు, ఎన్ని కుట్రలు వండుతున్నారు. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, ఎందుకు పలానా వ్యక్తుల మీద మీరు కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అడిగి అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మైనారిటీస్ పైన, ముస్లిం మైనారిటీస్ పైన జరిగే ఈ దాడుల్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పవిత్రమైన రంజాన్ టైంలో మైనారిటీ సోదరుల్ని ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇక్కడ ఒక చోట ఇట్లా హత్యలు ఒక పక్కన జరుగుతున్నాయి. రుద్రవరం మండలంలో మసీద్కి ప్రార్థనలు చేసుకోవడానికి మట్టి తోలుతుంటే అక్కడ ముస్లింస్ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి రోజు లోపల పెట్టడం జరుగుతుంది. ఎందుకు మైనార్టీల మీద ఇంత కక్ష, ఎందుకు ముస్లింస్ మీద ఇంత కక్ష పట్టినారు వైసీపీ నాయకులు? కేవలం ఒక్కరికి నాయకత్వం ఇచ్చి, చాగర్మిలో ఒక్కరికి నాయకత్వం ఇచ్చి అందరిని కూడా గబ్బులేపుతున్నారు. అసలు ఈ గొడవ అంతా జరగడానికి కారణం వేలంపాట, ఎన్నికల కోడ్. నిజంగంటే ఆలగడ్డలో, చాగల్మరిలో నిన్న కాక మొన్న ఒక అబ్బాయిని దారుణంగా హత్య చేయడము అనేది నిజంగంటే చిన్న చిన్న కారణాలకి ఈ విధంగా హత్యలు చేసి ప్రజల్ని భయపెట్టే కార్యక్రమము వైసీపీ నాయకులు చేయడం అనేది ఈ 5 సంవత్సరాల్లో చూస్తూ వచ్చినాం. కానీ చాగల్మరిలో రౌడీయిజం, గూండాయిజంతో పాటు ఈరోజు ఆఖరికి ఒక మనిషి ప్రాణాలు తీసే స్థాయికి వచ్చినారు అంటే వీళ్ళు రాక్షసుల, మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. పవిత్రమైన రంజాన్ టైంలో అందరూ కూడా అల్లాకి ప్రార్థనిస్తున్న ఈ సమయంలో ఒక్క పొద్దు ఉన్న ఒక అబ్బాయిని ఈ విధంగా దారుణంగా, ఇమాం అనే అబ్బాయిని దారుణంగా హత్య చేయడం అనేది ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా కదిలివేసింది. వీళ్ళు ఈ అబ్బాయిని చంపడమే కాకుండా ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా చంపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి తీసుకుపోతున్నారు, ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాగల్మరిలో గతంలో కూడా చూసినాం, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పైన దాడులు చేయడము, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం ఇట్లా చేస్తూ వచ్చినారు. మీరు ఏం చేసినా ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా మీ మీద చర్యలు తీసుకోబోతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడబోతున్నాం, ఎస్పీ గారిని కలుస్తాం, డిఎస్పీని కలుస్తాం, ఎస్ఐతో కలుస్తాం. అందరినీ కలిసి ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా కూడా మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి వీళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను. కేవలం భయం భ్రాంతులు గురి చేసి మీరు భయంతో ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీరు ఎవరైతే దస్తగిరి, అబ్దుల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, వైసీపీ నాయకుల ఇళ్ల కాడ వెపన్ కూడా దొరికింది. మరి దేంతో అయితే హత్య చేశారో ఆ వెపన్ కూడా వైసీపీ నాయకుల ఇంటి దగ్గర దొరికింది. వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఎవరి ఇంటి దగ్గర అయితే దొరికిందో వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు కేసులో పెట్టట్లేదు? కుటుంబ సభ్యులు వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పినా కూడా ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదు వాళ్ళ మీద అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, ఎస్ఐతో మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళ తరపు నుంచి ఒక లాయర్ని పెట్టి పార్టీ తరపున అన్ని విధాలుగా వీళ్ళకి అండగా ఉంటాము. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా లాయర్ సపోర్ట్గా మేము చేస్తామని చెప్పి కూడా కుటుంబంకి మేము ఆదుకుంటామని చెప్పి కూడా మాటిస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో గుర్తుపెట్టుకుంటాం. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఏంది మీ పరిస్థితి? మేము కూడా ఈ విధంగా చేస్తే, మేము కూడా ఈ విధంగా మీ వెంట పడితే మీరు ఉండగలుగుతారా? మీరు చేయగలుగుతారా? రాజకీయాలు మీరు రోడ్లమ్మడి తిరగగలుగుతారా? నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు ఒక అబ్బాయి
వాళ్ళ ఇంటి ముందు నుంచి బాబులాల్ అనే వ్యక్తి ఆయన ఇంటి ముందు నుంచి ఒక వ్యక్తి ఒక అబ్బాయి వెళ్తున్నాడని చెప్పి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడతాడంట. కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చాగలమరిలో ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన వాళ్ళు ఎవరు కూడా నాయకులు మీ దగ్గర లేరు. మిమ్మల్ని చీగొట్టి మిమ్మల్ని అసహించుకొని మీ నాయకత్వం వద్దనుకొని ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. దానికి ఏమంటారు? అట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా హత్య చేస్తారంట.